విజయనగరం జిల్లా గరుగుబిల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల విభాగానికి చెందిన ఉద్యోగులు మద్యం సేవించి చిందులేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా పనులు పెండింగ్ లో ఉన్నా తమ ఆనందం తర్వాతే అన్నట్లుగా తప్పతాగి కార్యాలయంలో డాన్సులు చేశారు. ఇటువంటి చర్యలు చాలా దురదృష్టకరమని ఎంపీడీఓ పార్వతి అన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల విభాగానికి చెందిన ఉద్యోగులు మద్యం సేవించి చిందులేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా పనులు పెండింగ్ లో ఉన్నా తమ ఆనందం తర్వాతే అన్నట్లుగా తప్పతాగి కార్యాలయంలో డాన్సులు చేశారు. ఇటువంటి చర్యలు చాలా దురదృష్టకరమని ఎంపీడీఓ పార్వతి అన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు ఈ విధంగా ప్రవర్తించడానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ లలిత. అయితే ఇది మొన్న గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటనగా తెలుస్తోంది. అయితే వెలుగులోకి రావడం మాత్రం నిన్న రాత్రి సమయంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియో తీసింది కూడా ఉపాధి హామీ ఎంప్లాయీ ఈ వీడియో తీసుకుని బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. మరోపక్క దీనిపై అధికారులను వివరణ అడగగా ఇంకా తమ దృష్టికి అయితే ప్రస్తుతానికి దృష్టికి రాలేదని, నిన్న వీడియోతో మాత్రమే తమ దృష్టికి వచ్చిందని, వీరిపై వెంటనే యాక్షన్ తీసుకుంటామని ఎంపీడీఓ పార్వతి గారు చెప్తున్నారు. అయితే మిగతా అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని, గతంలో ఇలాంటివి తమ దృష్టికి ఎప్పుడైనా మొదటిసారి తమ దృష్టికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వారికి షోకాజ్ నోటీస్ లో ఇష్యూ చేస్తామని, ఆ తర్వాత విచారణ జరిపి వారి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే ఒక ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ లోనే పాటకి మొబైల్లో పాట పెట్టుకుని డాన్స్ చేస్తున్నట్టు, ఆ డాన్స్ ని తామే చేస్తున్నట్టు కూడా మనకి ఒక వాయిస్ తెలుస్తుంది. వీడియో మనకి వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే కార్యాలయం చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే చుట్టూ కూడా మద్యం సీసాలు కూడా దర్శనమిస్తున్నాయి. అంటే గతంలో ఇప్పుడు మాత్రమే కాకుండా గతంలో కూడా ఈ మద్యం తాగడం కానీ ఇలాంటి ఘటనలు జరిగినట్టుగా. రమణ, మరికొంచెం సేపు ఆగి మిమ్మల్ని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ధనుంజయ్ గారు ఎంపీపీ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ధనుంజయ్ గారు, చెప్పండి, ఈ వ్యక్తులకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేడం గారు, ఆ వ్యక్తుల గురించి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే. డుమా పీడీ ఆఫీస్ సరెండర్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయకుండా ఈ రకంగా ఎంజాయ్మెంట్ చేయడాన్ని ఇంకా నోటీసులతోనే సరిపెడుతున్నారా మీరు? లేదు మేడం గారు, సస్పెండ్ కూడా చేస్తారు, తర్వాత అది పై ఆఫీసర్లు చేయాలి కదా. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆ సంబంధిత వ్యక్తులు మీకు ఇంతవరకు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు? సంబంధిత వ్యక్తులు అయితే మాత్రం వాళ్ళు మామూలుగా మాకు జీతాలు పెంచారు, ఆ సంతోషం మీద మామూలుగా ఆడుకున్నాం, కానీ మేము ఇంకా మద్యం తాగలేదని చెప్తున్నారు మేడం గారు వాళ్ళు. అంటే అక్కడ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి కదా. కనిపిస్తున్నాయి. మరి వాళ్ళు చెప్పడం అది చెప్తాను, మాకు శాలరీస్ పెంచారని మేము అక్కడ సరదాగా డాన్స్ చేసాము, మద్యం తాగలేదు అని చెప్తున్నారు. అయితే యాక్చువల్ గా అక్కడ కిటికీ దగ్గర నిన్న మేము ఆఫీస్ పని మీద వెళ్తే విషయాలు అవన్నీ ఉన్నాయి, చూసాము. అడిగితే మేము కాదు అని అంటున్నారు, బయట వాళ్ళు ఎవరు పడేశారని అంటున్నారు. ఓకే, ఏదైనా ఆఫీస్ లో జరిగింది కాబట్టి అలాంటిది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇంకా జరిగింది అది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి అందుకోసం వాళ్ళకి ప్రెజెంట్ అయితే మా ఆఫీస్ తరఫున ఎంపీడీఓ గారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, సరెండర్ చేస్తారు ఎంపీడీఓ ఇది డుమా పీడీ ఆఫీస్ కి. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ ధనుంజయ్ గారు. రైట్ రమణ, మనతో ఎంపీపీ చెప్పిన దాని ప్రకారం ఉన్నతాధికారులు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయం అలాగే
ఎంపీడీఓ ఏం చెప్తున్నారు? అయితే ఎంపీడీఓ అయితే కనుక నిన్న మన వాళ్ళు ఆ విషయం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు చెబితేనే నాకు తెలిసింది కానీ ఇంతవరకు ఇలాంటి జరిగిందన్న దృష్టికి రాలేదని ఎంపీడీఓ గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి విచారణ జరిపిస్తామని మాత్రమే చెప్తున్నారు. ఆవిడ కూడా ఒక ఫంక్షన్ కానీ మాజీ సర్పంచ్ ఇంట్లో అటెండ్ అయ్యి వచ్చిందని, ఆ తర్వాత మధ్యలో అంటే నేను ఫంక్షన్ ఆవిడ ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత ఇలాంటి విషయం జరిగిందని ఆవిడ ఇంకా రాలేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎంపీడీఓ వైస్ ఎంపీపీ గారు చెప్పిన ద్వారా గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన చెప్తున్నారు. కార్యాలయం చుట్టుపక్కల చూస్తే ఇంకా మద్యం సీసాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చూస్తే మద్యం సీసాలు ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇప్పుడు మొదటిసారి మాత్రం గతంలో కూడా జరిగాయి అన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దీని మీద మొత్తాన్ని విచారణ జరిపి ఒక క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు ఆఫీస్ అవర్స్ లో ఫంక్షన్ అటెంప్ట్ చేయడం అనేదే తప్పు. దానికి తోడు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా కూడా అక్కడ పనులు చేసే పరిస్థితులు అయితే స్పష్టంగా లేవు. అసలు ఉన్నతాధికారులు అంటే చాలా చోట్ల ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకంగా పని ఎగ్గొట్టడాన్ని నిరంతరం వాళ్ళు నిత్యకృత్యంగా మార్చుకుంటున్న పరిస్థితుల్ని చాలా చోట్ల చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తున్నాం. అసలు దీనికి సంబంధించి తోటి ఉద్యోగులు కానీ లేదు పై ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు ఉంటే బాగుంటాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇది రీసెంట్ గా వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే కనుక చెప్తున్నారు. వీళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఆల్రెడీ ఇష్యూ చేశాం కాబట్టి పై అధికారులకి వీళ్ళని సబ్మిట్ తర్వాత ఎలా చర్యలు తీసుకోవాలి అనేది కఠిన చర్యలు అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా. ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పినట్టు ప్రజల్లో కూడా ఒక భావన ఉంది, అంటే గవర్నమెంట్ ఆఫీసర్ సరిగ్గా పని చెయ్యరు అని ఒక భావన ప్రజలు, అలాంటి భావన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.